హలో హలో ఎన్టీఆర్ M2 రెడీ కొట్టండి అయ్యా. హలో బా ఎందుకే ఫ్రెండ్ రిక్వెస్ట్ అయినా నువ్వు రావు కూడా గ్రూప్లోకి పిలిచిన. వాళ్ళ రూమ్ క్రియేట్ చేసేలా టైం పట్టింది. ఇలా మ్యాచ్ కూడా ఆడేయచ్చు. ఏమండ హలో హలో ఇక ఏరయ్యా ప్లేయర్స్ మనకి బిల్లు వాడదాం అని చెప్పి పోస్ట్ పోన్ చేయించావా? ఎందుకు రూమ్ క్రియేట్ చేసేలా టైం పట్టిద్ది, అందుకే గిల్డ్ వార్ పెట్టాను నేను. ఆల్రెడీ నోవాకు కూడా అదే చెప్పా. అంతే గిల్డ్ వార్ పెట్టేసి ఇప్పుడే వస్తుంది. అరే ఇన్పీట్లు అడ చదువుతురా మాట్లాడుతున్నా ఏం మాట్లాడలేవాడు. నా వరకు నీ వాయిస్ వినిపించిన అప్పుడే అనిపించింది. నా వాయిస్ వచ్చిందా? ఓకే ఇప్పుడే వచ్చింది నీ వాయిస్. నేనేం చెప్పా? రూమ్ క్రియేట్ చేసేలో ఆడొచ్చు అన్నా కదా. ఇక 3 numbers అన్నారు చెప్పు. 3-6 ఆడతాను. అదే ఆ సైడ్ ప్లేయర్ కూడా మన సైడ్ పెట్టేస్తున్నా. ఈ బిల్ల నాకేంది ర్యాండమ్ డ్రెస్ బాగా నచ్చింది. ఏ గిల్డ్ ఫస్ట్ లో ఉంది? ఇప్పుడు నా కారెంట్గా 5 పోయి వచ్చే ఉంటాం. అప్పుడు నాకే తెలియదు నేను ఎంత ఉంటానని. అయ్యా ఇప్పుడు వరకు అక్కడే ఉన్నావేంటి? ఓకే అన్నా అనిపించింది అన్నా. ఎవరు బస్సు రాకపోతే చెప్పు వస్తా గంటలో. అంటే బస్సు వచ్చింది 220B. అది మా ఇంటికి వెళ్ళగా 5 B. బెన్ సర్కిల్ దగ్గర ఉన్నావా? లేదు బస్ స్టాండ్. ఏ 220Bకి గవర్నమెంట్ హాస్పిటల్లో రావచ్చుగా. ఆ మొక్కలు ముందు చెప్పాలి ఇప్పుడు కాదు. ఈసారి వస్తే అది 15 రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ టైం తీసుకోవాలని చెప్పి పిల్లలు పోయినారు వాడు లేపేతాడు. ఎవడు అరే టెలిపోడ్ అనుకుంటాడు. పాయింట్స్ ఎత్తాను వస్తారా? నేను నా దగ్గర నేను తీసుకోమంటున్నాను. ఇగో ఇచ్చేసే. ఒరే ఇచ్చేయండి ఎవరో ఒకరు. కానీ చచ్చిపోవాలని చెప్పి కుళ్ళిపోతాడు. జాగ్రత్త ఎన్ని వస్తున్నాడు వెనక్కి తీసుకో. అరే నువ్వు ఒక ఇచ్చావు. అరే ఏం కనెక్ట్ అవ్వలేదురా. సూపర్ వచ్చింది కొట్టేసేవాడు నాలుగు. ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి హెల్మెట్ అయిపో అది ఈ మొక్క చెప్పాక ఇక చెలరేగిపోతా. మెదిగిరి కొట్టేసా నాకు మేదపడి ఏం కాదు. ఎక్కడున్నా వాళ్ళు చచ్చిపోవాలి. ఎవరిని పట్టకూడదు. వాళ్ళ చేతిలో అవుట్ అయిపోతే నేనేం చేయలేనయ్యా.
బాయ్. అయిపోయావా? నైస్, అలా ఉండాలి. మనం